సభా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, నల్లమల్ల ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, సహచార మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలారా, మీడియా మిత్రులారా, ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. రెండు విషయాలు మీకు గుర్తు చేస్తున్నా, జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. భూమికి సంబంధించి, దళితులకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించి ఎప్పుడైనా ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బాసటగా ఉన్నది, కాపాడుకునే ప్రయత్నం చేసింది, రక్షించే ప్రయత్నం చేసింది. అందుగురించే ఏ పథకమైనా ఈ జాతులకు సంబంధించి మనం చక్కగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అంటాం. అదే రకంగా ఇందిరా సౌర గిరిజల వికాసం ఈ అటవీ ప్రాంతాన్ని, యావత్ భారతదేశంలో ఉన్న ఆదివాసులని, వారి యొక్క ఆస్తులని, వారి యొక్క హక్కులని పరిరక్షించింది కేవలం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ ఈరోజు 2006 చట్టము తీసుకొచ్చి పోడు భూములపైన హక్కు కల్పిస్తూ ఆదివాసి తెరలు, గిరిజన ఇతరులు వారికి ఎలాంటి హక్కు కల్పించకుండా మీ హక్కుని కాపాడుతూ ఇన్లే గాని, పోడు భూములే గాని, మళ్ళీ ఈరోజు ఈ అటవీ ప్రాంతంలో మీకు ఇబ్బందులు కలగకుండా సౌరశక్తి ద్వారా మీకు పంపు సెట్లు, హార్టికల్చరు, ఆ ఉత్పత్తుల ద్వారా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడాలని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచనతోటి ఈ వినూతన పథకాన్ని యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని ఆచరించండి. ఖచ్చితంగా ఏ మాట ఇచ్చినామో మీ అందరికీ తెలుసు. 25 లక్షల ఎకరాల భూ పంపకము ఆనాడు ఇందిరమ్మ హాయంలో కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు భూ పంపకం చేసింది. దానిపైన హక్కు కల్పించింది. తెలంగాణ పోరాటం, తెలంగాణ ప్రజల పోరాటం గతంలో ఎప్పుడైనా భూ హక్కులపైనే పోరాటం. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేవలం 9.5 సంవత్సరాలలో ధరణిని తీసుకొచ్చి, రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి పేదవాని భూములపైన హక్కులు కోల్పోయేటట్టు అభద్రతకు గురి చేసిన చరిత్ర టీఆర్ఎస్ది. మళ్ళీ ఈనాడు తిరిగి భూభారతిని తీసుకొచ్చి మీకు అప్పీలు వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో అధికారులను ఏర్పాటు చేయబోతున్నాము. దాని ద్వారా పేదవానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ భూములను పరిరక్షించే దిశగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదే రకంగా దళితులకు సంబంధించి గత 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ కావాలంటే ఈ కులాలకు వ్యతిరేకం కాదు. ఈ దళితులలో, ఎస్సీలలో సమన్యాయము, సమధర్మము, సామాజిక న్యాయం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటిసారి గత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రము మొదటి రాష్ట్రము వర్గీకరణ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇలా పేదవానికి సన్నబియ్యం ఇస్తున్న చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయి. కనుక కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాని బాసటగా ఉండే పార్టీ. అందుగురించి ప్రతిసారి మన పెద్దలే కానీ, మనమే కానీ ఇందిరమ్మని ఎప్పుడు మర్చిపోకూడదు. మళ్ళీ ఈ పథకం కూడా ఇందిరమ్మ పేరు మీద మేము అందిస్తున్నాము. ఈ పథకం విజయవంతంగా ముందుకు సాగుతుంది. మీ అందరి సహకారము, ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.